వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ తన నివేదికను 2025 మార్చిలో సమర్పించింది. తన అనుగుణంగా కమిషన్ వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి మరియు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం గురించి 42% రిజర్వేషన్కు సిఫార్సు చేసింది. అధ్యక్ష, ప్రభుత్వం పై పేర్కొన్న నివేదికను మరియు సిఫార్సులను వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మరియు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం, వాటినన్నింటిని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వ యొక్క క్లాస్ 6 ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికల్లో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది. అధ్యక్ష, పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019ని తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది. అధ్యక్ష, ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి ఉద్దేశించబడ్డది. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఇంటి గడపను ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరించడం అంటే చిన్న పని కాదు. అధ్యక్ష, ఏదో ఆషామాషిగా చేసి మేము సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించిన సహచరులు, ఈరోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు మేము ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం. అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని ఆకాంక్షిస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు రాజకీయంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా ఈరోజు వారందరూ కూడా మాతో కలిసి వస్తారని మేము ఇంతపూర్వకం కూడా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి పటిష్టంగా కూడా ప్రతి సభ్యుడికి ఆలోచనలు తీసుకోవాలని, వారి ఒపీనియన్ తీసుకోవాలని ఈరోజు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారానే మేము చట్టాన్ని చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ కూడా సహకరించాలని మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈరోజు మీ అందరిని కూడా కోరుతూ గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది.
ఈరోజు బిల్లు రూపేణ పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తాం. శ్రీ గంగుల కమల. స్పీకర్ సార్, గౌరవ ఎల్పీ మినిస్టర్ గారు ఆన్ బిహాఫ్ ద సీఎం గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయి ఈ రిజర్వేషన్ అమలై 42% రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడు బిల్ 3, బిల్ 4 పెట్టినప్పుడు సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు, మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్ శ్రీనివాసరావు మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పాము అధ్యక్ష. ఆ రోజు మార్చిలో 3, బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము, ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్లలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో వేయాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసింది? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు